ఇంకొకటి అన్నా రెండు అన్నా మీ అమ్మ తిక్కదా నువ్వు మంచిగా మేమే తొందరగా వేయించు అందరు చుట్టూ ఎట్లున్నా చూసాం. సో రింగులు స్నాక్స్కి అంట సాయంత్రం అట్లా సింపుల్గా. అంటే నూనె కాగిన తర్వాత ఇట్లా బాగా వేసుకుంటే రింగులు వస్తాయి కదా. పావు బాజీ రింగులు అన్నమాట కదా. రింగులు ఏమి ఇంత మాడిపోతున్నాయి ఎందుకు? సొంగలు కదా, సొంగలు అండ్ చక్రాలు 1 2 3. అయ్యయ్య ఇట్లా ఉండాలి. అంటే సొంగలు అంటే వచ్చి తినేస్తుంది, మర్చిపోయి అలవాట్లో పొరపాటు. అయ్యో బాబోయ్ తిన బేగం. అయ్యో బాబోయ్ అయ్యో బాబోయ్ ఎట్లా జరుగుతుంది చూసారా? అయ్యో ఎయిటింగ్ షుగర్ ను పాప ఒకసారి చూడండి అప్ప. సాయంత్రంకి ఆకలి అవుతుందని చెప్పేసి ఇట్లాంటి చిన్న చిన్న స్నాక్స్ ఇట్లా సింపుల్గా 10-15 నిమిషాల్లో ఇంట్లో అవుతాయి అన్నమాట. సాయంత్రం కూడా పిల్లలు వేసింది అంత అనాథలాగా ఉంటుంది. సకినా అండ్ అమ్మినా ఎంత బాగా చూడండి తినడానికి చుట్టాలు వేడి వేడిగా. సకినా నువ్వు తినమ్మా అమ్మ తింటున్నావు చూడగా వేడి వేడి అప్పడాలు కానీ వస్తున్నాయి మా అమ్మకి అండ్ నాకు అన్నికి. లగాయచ్చు సొంగలు లాగేస్తున్నారబ్బా. నిద్ర వచ్చిందా మళ్ళీ ఏడవనుకుంటావు? ఈరోజు మా అమ్మ ఇంటికాడ గాడులు వచ్చినాం. నీకు ఇష్టం ఏది బుద్ధి ఉంటే అది చేయి. రాత్రి చపాతి చేస్తా అంటే చపాతి, ఇడ్లీ వడ చేస్తా అంటే ఇడ్లీ వడాది, దోశ చేస్తా అంటే దోశ చేయి. రాత్రి ఏది చపాతి నీ ఇష్టం ఉంటే అది ఉంటే అది చేయి. మీనా నువ్వేం కావాలి? సగనా నీకేం నీకు ఇడ్లీనా? పొద్దున్న టిఫిన్ కదండి. రాత్రి మనకి ఏం తిన్నాం? దోశలు తిన్నాం రాత్రి. రాత్రి స్పెషల్ దోశ. ఇప్పుడు పిండి నానేసి రాత్రికి దోశలు తిన్నాం. ఎవరు ఏం కావాలో రాత్రికి? చుట్టలు కూడా తింటారంట సగం చుట్టలు ఉగ్గాని. అబ్బా ఇలాంటి కోరికలు కోరే పిల్లలు కామెంట్ చేయరు. అమ్మ ఏబిసిడి ఓకే రైట్. అంటే రోడ్డు మీద ఉండేది అంటే చుట్టలు తింటారు.